హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా స్టైల్లో కోడిగుడ్డు సొనకూర చేశానండి. అంటే గుడ్డు పెట్టే కూరలో ఉంటాయి కదా గుడ్లు, అవన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చూద్దాం. బాండవలో ధనియాలు, ఎండుమిరపకాయ, అలాగే బిర్యానీ మసాలా, మిరియాలు, గసగసాలు, సోంపు వేసి దోరగా వేయించుకొని ఒకసారి మిక్సీ పట్టు పెట్టుకోవాలి. చూడండి ఇలాగా. అలాగే టమోటా, ఎర్రగడ్డ కూడా తనిగా మిక్సీ పట్టుకోవాలి. బాండవలో ఆయిల్ పోసుకొని కరివేపాకు వేసి ఎర్రగడ్డ పేస్టు వేసి కాస్త బాగా వేగిన తర్వాత టమోటా పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత ఫస్ట్ లివర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు ఆ గుడ్లు వేస్తే బాగుంటుంది, లేదంటే మొత్తం చిదిగిపోతాయి. ఇది బాగా వేగిన తర్వాత కారం, ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని కాస్త వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్ల సొనలు వేసుకునేసి ఒక 2 నిమిషాలు సిమ్లోనే మూత పెట్టేసి తీసేసి కింద నుంచి బాగా కలుపుకుంటూ వచ్చామంటే అవి పగిలిపోకుండా ఉంటాయి. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇప్పుడు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కలిపి అలాగే 2 నిమిషాలు మూత పెట్టాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా లైట్గా చల్లేసేసి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఆ మసాలా మొత్తం చల్లేసుకునేసి ఒకసారి కలిపి ఇప్పుడు నా ఫేవరెట్ కొత్తిమీర వేసి బాగా 1 నిమిషం కలబెట్టుకునేస్తే సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి అయితే సూపర్గా ఉందండి. అలాగే ఫ్రైగా కూడా పెట్టుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.